వెల్కమ్ టు వార్త. నేను దేవా. అన్నమో రామచంద్ర కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. కాకపోతే మాత్రం ప్రవచనకర్త అలాగే ఆధ్యాత్మికవేత్త గరికపాటి మాత్రం మధ్యాహ్న భోజన పథకంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం అవి సంచలనం రేపుతున్నాయి. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఒక ఆధ్యాత్మికవేత్త అయి ఉండి ఆయన చెప్పే రోజుల నుంచి ఖండిస్తున్నానా. ఆల్రెడీ గరికపాటి నరసింహారావుకి గడ్డిపోస్తో సమానంగా అంటారు జనాలు. అంటే ఆయన చెప్పిన నీతి సూక్తులు పాటించాడు. ఎందుకు పాటించాడంటే అన్నదానం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదానం అని చెప్పిండు. మరి అన్నదానం గొప్పదానం అయినప్పుడు చిన్నపిల్లలకు పెట్టే అన్నము వాడి ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇస్తుండా? వాళ్ళ భార్య ఇచ్చిన కట్నంకెళ్ళి ఏమైనా తీసుకొచ్చి ఇస్తుండా? పిల్లల హక్కు అది. పిల్లలని ఈ మాటలు కూడా ఎందుకు తిడుతున్నాను ఆయన అంటే, పిల్లలని శోభనం పెళ్లి కొడుకులతో పోల్చిండు. బుద్ధున్నాడు ఎవడన్నా పోలుస్తాడా తమ్మి? ఒక మాట చెప్పుండ్రి. ఇవాళ 10 మందికి అన్నం పెట్టండి అని సూచించే వ్యక్తివి ఇవాళ వాళ్ళ హక్కు అండి, పిల్లల హక్కు, ప్రభుత్వం బాధ్యత. ఇవాళ అన్నమో రామచంద్ర ప్రభు అనేటోళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. 54% ఇవాళ అన్నంలో గుడ్డు ఉందా, గాడిద గుడ్డు ఉందా అంటే నీకేం తెలుసా? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లలకి పౌష్టికాహారం లేక పిల్లలు రక్తహీనతకు బలహీనంగా ఉన్నారని చెప్పేసి సర్వేలో వెళ్తే ఇవాళ ఒక గుడ్డు ఇచ్చి, ఒక ప్రోటీన్స్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఒక బాధ్యతగా హక్కున చేర్చుకుంటుంది ఇవాళ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ పథకం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు. దేశంలో దాదాపుగా తమిళనాడు అయితే 50 సంవత్సరాల క్రితమే ఉంది. మన దగ్గర మంచి స్కీమ్, దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్స్ అనేది ఎంతో గొప్పది. అది దాన్ని ప్రశంసలు అందుకోవాల్సి. ఏది పెట్టినా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలోనే అన్నం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? 2 లక్షల జీతాలు ఉన్నా కూడా ఎందుకు అన్నము అనేది ఇవాళ మీకేం తెలుసు అయ్యా? ఏసీలకి వెళ్ళి వదిలేసి మీరు రండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంది ఎట్లా అనేది తెలుస్తుంది. చిన్నపిల్లల దగ్గర పోతే తిండి కోసం అల్లాడతారు. అవునండి, తిండి కోసమే వస్తున్నారు. కడుపు నిండినాకనే ఏదైనా ఉంటుంది. కడుపులో కాలుతుంటే ఏ పని చెయ్యలేము. మనం ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని ధర్మాలు పాటించినా లాస్ట్కు ఈ కూటి కోసమే. కూటి కోసం కోటి విద్యలను నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పిన దాంట్లోనే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనసుకి మీద సోయిండి మాట్లాడుతున్నావా, సోయి లేక మాట్లాడుతున్నావా అర్థం కాలే. నువ్వు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలంటే ఇవ్వు, కానీ ప్రభుత్వం పెట్టే అన్నాన్ని, గుడ్డుని ఎగతాళి చేయడం అనేది నీ అవివేకం. అది నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు మొత్తం తుంగలో దొక్కిండ్రు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. నువ్వు కావాలనే మాట్లాడినావు, తప్పు దొరలలే. ఏదో నువ్వు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు చూడు, ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టాలి. చిన్నపిల్లల గురించి మాట్లాడుతుంటే ఎట్లా చప్పట్లు కొడతారండి? ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలకు కాదండి అన్నం పెట్టేది, బిలో పావర్టీ వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్ అంటే బీద వాళ్ళే వస్తారు. ప్రైవేట్ స్కూల్కి బాక్సులు పెడతారు, బూస్టులు పెడతారు, లెగ్ పీసులు పెడతారు, మటన్ పెడతారు, బిర్యానీలు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం కాదు, పొట్ట నింపుకోవడం కోసం, పొట్ట కుట్టి కోసం కోటి విద్యలు అన్నట్టు పిల్లలకు తిండి లేక అల్లాడుతున్నారండి. దేశంలో దారిద్ర్య నిర్మూలన పోవాలని చెప్పేసి ఇవాళ యూనిఫామ్స్ కూడా బీద గొప్ప తారతమ్యం లేకుండా అందరూ ఒకే సమానంగా ఉన్న సమానత్వంలో ఇవాళ ఏకత్వంలో భిన్నత్వంలాగా గవర్నమెంట్ ముందుకెళ్తుంటే గవర్నమెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తూ చెడ్డ పేరు తీసుకొస్తున్నావంటే, ఇంత పెద్దగా ఇంత వయసు పెరిగింది, వాళ్ళకి అన్నం పెడితే వచ్చింది అయ్యా నీకు? మనం ఎప్పుడు అనాలి? నీ కొడుకు జీతమో, నీ పిల్లల్ని ఇచ్చిన జీతమో, లేకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన డబ్బో ఖర్చు పెడితే మాట్లాడారు. అసలు అది కూడా మాట్లాడరు. బుద్ధున్నోడు. నీకేం బుద్ధి ఉందో, నీకేం పెరిగిందో అర్థం కావట్లేదు, నీకేం పొయ్యకాలం వచ్చిందో అర్థం కావట్లేదు. చిన్నపిల్లల తిండి కోసం మాట్లాడినామంటే దుర్మార్గం. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఇళ్ళకి పోయి చూడు, వాళ్ళ స్థితిగతులు చూస్తుంటే ఎంత బాధేస్తుంది తెలుసా? నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో చేసి నాకు ఒక అనుభవం ఉంది. వాళ్ళ పిల్లల పరిస్థితి, ఇంట్లో తిండి ఉండదు, తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోతారు. తల్లి వచ్చినప్పుడు అన్నం ఏం తీసుకొస్తుందని ఎదురు చూసి అన్నమో రామచంద్ర ప్రభా అనేటోళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో చనిపోకూడదు, అందరూ రక్తహీనంగా ఉండొద్దు, అందరూ ప్రోటీన్స్తోని హ్యాపీగా ఉండాలి, దేశానికి వెన్నుముక్కలు లాంటి వారు అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ పెడితే దానికి నువ్వు మాట్లాడిన మాటలు తీవ్రంగా నేను విమర్శిస్తున్నాను, తీవ్రంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. మీరు క్షమాపణ చెప్పాలి, మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. అంటే గరికపాటి ప్రవచనాలు కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ఉన్నటువంటి పేరుతో సహా అంటే ప్రభుత్వం ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించింది. ఇలాంటి పదవిలో కూర్చొని ఇటువంటి విమర్శలు చేయడం ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇప్పుడు సమాజంలో ప్రభుత్వానికి కాదు అందరికీ చెడ్డ పేరే. వాళ్ళ ఆమెనే అడగండి, నేను ఇట్లా పోయి మాట్లాడినా సూక్తులు చెప్పినంటే వాళ్ళ ఆమెనే చీపిరి కట్ట తీసుకొని కొడుతుంది. ఎందుకంటే పిల్లల గురించి అండి ఇది.
మీరు ఇంకా వేరే దాని గురించి కాదు. మరి నీకు అంత ఆస్తి ఉంది గవర్నమెంట్లో, నువ్వెందుకు ఆ ఉద్యోగం తీసుకున్నావు? నీకేం అవసరం? సూక్తులు చెప్పేటోడు కదా, సూక్తులు చెప్పుకొని బతుకు. నీకు అవసరమా మరి గన్మెన్లు, నీకు ఉపాధి ఇవన్నీ అవసరమా? హాయిగా చెప్పుకొని బతుకు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండే, ఈ మాటతో రెస్పెక్ట్ పోయింది. అసలు మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది. చిన్నపిల్లల గురించి మాట్లాడేంత దుర్మార్గుడు ఎవడు ఉంటాడు? పెద్ద టెర్రరిస్ట్ కన్నా ద్రోహుని. ఫైనల్గా యూట్యూబర్ వైష్ణవి అంటే భర్తే ఒక వరకట్న వేధింపుల్లో ఇలా హత్య చేయటం, దీన్ని బట్టి ఎట్లా చూడొచ్చు అంటే ఒక మహిళ మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేది నాన్న, అది చంపడం దుర్మార్గము. మనుషులం ఎవరైనా ఖండిస్తాము, మెచ్చుకుంటారా ఎవరైనా? వాడిని ఎన్కౌంటర్ చేయమంటారు, వాడు కూడా అట్లనే చావాలంటాం. ఎవరైనా అన్నం తినేటోళ్ళు ఎవరైనా వాడు మంచి పని చేసిండు అని చెప్తామా? డెఫినెట్గా సంధ్యక్క వైష్ణవి కుటుంబానికి అండగా ఉంటుంది. నేను ఖండించిన, చాలా దగ్గర ఖండించిన, రేపో ఎల్లుండో పోతున్న ఆ కుటుంబానికి కూడా నేను అండగా నిలబడతాను, ఒక భరోసాను కల్పిస్తాను. నాతో పాటు అందరూ కూడా కలిసి రావాలి. ఇలాంటి జీవితం మళ్ళీ ఏడపిల్లకి రాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాడికి శిక్ష పడాలి. ఏ తల్లి అయితే కొడుకును హత్యకు ప్రేరేపించిందో ఆమె కూడా శిక్ష పడాలి, దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. ఆడపిల్లల ఆస్తుల గురించి ఆధారపడే మగ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా ఇది ఒక కనువిప్పు కలగాలి. భార్యని ఒక దేవతలాగా పోల్చే ఒక స్త్రీని ఒక దేవత అనుకుంటాం, ఇవాళ ఒక దేవతను చంపేసిండు అంటే ఇవాళ వద్దు అంటే ఆ పిల్ల బతికే బతుకులో నువ్వే ఇంటికి పోయి ప్రేమించి లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి ఇవాళ మృత్యు రూపంలో నువ్వు పోయి అమ్మాయి ప్రాణాలు తీసినావు. నాకు వాడి గురించి మాట్లాడాలంటే హాస్పిటల్ అట్లనే చచ్చిపోతే బాగుండు. వాడు సావు దేశానికి ఒక కనువిప్పగలగాలి. ఆత్మహత్య చేసుకొని సావురా దరిద్రుడా. ఇంత బంగారం లాంటి పిల్లను పొట్టన పెట్టుకున్నావు, నువ్వు నాశనం అయిపోను, నీ కుటుంబం సర్వనాశనం కావాలి. ఇదే నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా చట్టంలో మార్పు రావాలి. సమాజంలో మహిళలకి, పిల్లలకి, అందరికీ కూడా ఒక కనువిప్పు కలగాలి అంటే ఫస్ట్ మనకున్న చట్టంలో ఉన్న మార్పులు వస్తేనే మహిళకు భద్రత ఉంటుంది. ఇంకప్పటి వరకు వీడు ఇలాగే చంపుతుంటాడు, వాడు అలాగే పోతాడు, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళం ఉన్నా ఇంకో దాన్ని ఉంచుకుంటాడు, ఇంకో దాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని ఉంచుకుంటాడు, ఇట్లనే చేస్తుంటాడు. చట్టంలో మార్పు రావాలి. చట్టం కఠినంగా ఉందనుకోండి డెఫినెట్గా మార్పు వస్తుంది. అప్పటి వరకు మన బతుకులు ఇంతే అని అంటే వైష్ణవి లాంటి యూట్యూబర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరేమీ చూసి? నేను యూట్యూబర్స్ గురించి కాదండి, అమ్మాయి చావు అనేది డెఫినెట్గా నేను ఖండిస్తున్నా. యూట్యూబర్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ బాధాకరమైన విషయంలో మనము ఇక్కడ వాడు వరకట్నం గురించి చంపినా అన్నాడు, యూట్యూబర్ గురించి మనం మాట్లాడొద్దు. నేను అనేది ఏంటంటే వరకట్నం అనేది ఆడదాని సొంకు అడ్డమైన అడ్డగాడుదా, వీని శిక్షించాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, హరిబాబు ఆరోగ్యం అయితే ఏంది వాడెవడాడు? ఇంకా వాడిని బొందాన్ని పిండాకుడు సావని సస్తే ఏమన్నా భూమికి వెళ్తే అవుతాడా దొంగ నా కొడుకు? కానీ అంత తొందర రావద్దుడు, అనుభవించాలిడు, కాళ్ళు చేతులు తీసేయాలి. విని సౌదీ అరేబియాలో తీస్తారు చూడు, అట్లా తీసేసి మంచానికి మంచం వల్ల వాడి నరకం అనుభవించాలి. ఇంత తొందర చేస్తే ఎట్లాడు? ఇంత తొందర రావద్దాడు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గరికపాటి యొక్క ప్రవచనాలు అయితే మాత్రం, అంటే ప్రవచనకర్తగా కూడా గొప్ప పేరున్నటువంటి గరికపాటి అయితే మాత్రం ఇటువంటి మధ్యాహ్న భోజన పథకంపై, కోడిగుడ్లు అనే వివాదంపై అయితే మాత్రం అంటే కొన్ని విమర్శలు, ఆరోపణలు చేయడం పట్ల అటువైపు యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే ఆయన ప్రవచనాలు చూసి ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటాయని చెప్పుకునేవారు కూడా కొంత విమర్శలు, ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి అయితే మాత్రం ఆమె భర్త హరిబాబు అయితే మాత్రం అంటే కంపల్సరీ కూడా యూట్యూబర్లు అయితే మాత్రం కొంత అంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు తమ యొక్క వ్యక్తిగత జీవితాన్ని యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం, అలాగే అంటే పేరు ప్రఖ్యాతులకు అంటే పబ్లిసిటీ కోసమే ఇటువంటి చేయటం వాళ్ళ యొక్క ప్రాణాల మీదకు అలాగే వారి యొక్క ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అయితే మాత్రం మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.